శక్తి, దట్స్ ఆల్, శక్తి. సో ఇప్పుడు ఈ కరెంటు బల్బు వెలుగుతుందంటే బయట నుంచి ఎక్కడి నుంచో లైన్ ఉంది కదా. ఆ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? నాగార్జున సాగర్, విజయవాడ థర్మల్ ప్రాజెక్టు అక్కడ పుట్టి ఇక్కడ ట్రాన్స్మిటర్స్ ద్వారా ఇక్కడికి వచ్చి కరెంటు వెలుగుతుంది. ఇది మరి మనకి ఏ వైరు లేదు కదా, మరి మనకి ఎలా కరెంట్ వచ్చింది? మాట్లాడాలంటే ఎనర్జీ కావాలి, కరెంట్ కావాలి, చూడాలంటే ఎనర్జీ కావాలి, మరి సంభోగం చేయాలంటే ఎనర్జీ కావాలి, నడవాలంటే ఎనర్జీ కావాలా, మోషన్కి వెళ్ళాలంటే ఎనర్జీ కావాలా, తినాలంటే ఎనర్జీ కావాలా, పరిగెత్తాలంటే ఎనర్జీ కావాలా, పొలం దున్నాలంటే ఎనర్జీ కావాలా, చదవాలంటే ఎనర్జీ కావాలా, బైక్ నడపాలంటే ఎనర్జీ కావాలి. మరి దీనికంటే ఎక్కడి నుంచో ఎనర్జీ వచ్చింది. మనకి ఎక్కడి నుంచి ఎనర్జీ వచ్చిందంటే సెల్ నుంచి ఎనర్జీ వచ్చింది. సెల్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇది 1 day క్లాసు. సెల్, దిస్ ఈజ్ సెల్. అవర్ బాడీ ఈజ్ మేడ్ విత్ సెల్. సెల్, ఎవ్రీథింగ్ ఈజ్ సెల్. ప్రతి బాడీ, మన శరీరం మొత్తం సెల్స్ తో తయారై ఉంది. మీరు, నేను, మేడము, వాళ్ళు, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ప్రతి ఒక్కళ్ళు దేంతో తయారై ఉన్నారు? సెల్స్ తో తయారై ఉన్నారు. మనుషులు సెల్స్ తో తయారవుతారు. ప్రోడక్ట్స్ మాలిక్యూల్స్ తో తయారవుతాయి. మీకు బాగా గుర్తుంది, మాలిక్యూల్స్ తో తయారవుతాయి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. సెల్, మరి అందరూ సెల్స్ తో తయారవుతారు, కానీ సారు నేను సెల్స్ తోనే తయారయ్యాం. ఆయన షేప్ వేరు, నా షేప్ వేరు, బట్ దేంతో తయారయ్యాము? సెల్స్ తో తయారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, సెల్ బాగుంటే మీరు బాగుంటారు. ఎందుకంటే మీరంటే చాలా ఇంపార్టెంట్, చాలా నైస్. అదే, ఏది అవసరం లేదు. కళ్ళు మూసుకుంటే మీ సెల్స్ బాగున్నాయా లేదా తెలుసుకునే స్టేజ్కి మీరు వస్తే మీకు ఏ డిసీజ్ వచ్చినా క్యూర్ చేసుకుంటారు. మీరంటే సెల్, ప్రసాద్ రెడ్డి అంటే సెల్, ఈమని అంటే సెల్, కానీ ఇద్దరము సెల్స్తో తయారాము, కానీ షేపులు డిఫరెంట్. మోడీ అయినా సెల్లే. సెల్ అంటే మనం మాలిక్యూల్ నుంచి వచ్చింది. సెల్ అంటే వృక్షహింస, అంతే అంతే. అట్లాగే సార్, సెల్ అంటే సెల్ తయారైతే మళ్ళీ మనం, మీరు చెప్పారు కదా సెల్లు. ఇప్పుడు సపోజ్ భూమి గుండ్రంగా ఉంటుంది, సెల్ కూడా గుండ్రంగానే ఉంటుంది. విచిత్రం అదే, మీరు చెప్పిన దానికి కంపారిజన్. భూమి గుండ్రంగా ఉంటుంది, భూమితో తయారైన సెల్ కూడా గుండ్రంగా ఉంటుంది. భూమిలో 70% వాటర్ ఉంటుంది, 30% భూమి ఉంటుంది. సో అలాగే మన బాడీ కూడా 70% వాటరు, 30% మాంసము. భూమి సెల్లు ఒకటే మీరు అన్నట్టు. సైన్స్ ప్రకారం మీరు వేరే విధంగా చెప్పారు, నేను సైన్స్ ప్రకారం చెప్తున్నాను. భూమిలో 70% వాటర్ ఉంటుంది, భూమి గుండ్రంగా ఉంటుంది. సెల్ కూడా 70% వాటర్ ఉంటుంది, సెల్ గుండ్రంగా ఉంటుంది. సో భూమి నుంచి వచ్చిందే సెల్ తింటది, తర్వాత ఈ సెల్ కాస్త భూమిలోనే కలిసిపోతుంది. భూమి నుంచి వచ్చింది తింటాము, భూమిలోనే కలిసిపోతాం. ఎవరైనా, ట్రంప్ అయినా, మోడీ అయినా, ఎవరైనా భూమిలోంచి వచ్చింది తినాల్సిందే. చివరికి అదే మనకి ఆహారము, చివరికి మనమే దానికి ఆహారం. ఎస్ కరెక్ట్. సో అంటే మీకు సైంటిఫిక్ కంపారిజన్ అంటే భూమి 70% నీళ్లు, 30% భూమి. సెల్లు 70% నీళ్లు, 30% మాంసం. దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో చూసారా, మనము భూమి సెల్లు ఒకటే అంటే చివరికి అవి రెండు కలవాల్సిందే. చివరికి అంతా మట్టే. సో అంతా మట్టే, చివరికి అంతా మట్టే, ఏం లేదు. అంతా మట్టి అనుకుంటే ఇంట్లో కూర్చుంటే ఏముండదు. సో కాకపోతే మన డ్యూటీ మనం చేయాలి కాబట్టి ఇదంతా మనం యాక్టింగ్ చేస్తున్నాం. ఈ సెల్లు బాగుంటే మనము బాగుంటాము. ఈ సెల్లు మధ్య భాగం నుంచి కరెంటు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక్కటి తెలుసుకొని వెళ్ళిపోదాము. సో ఈ సెల్లు మధ్య భాగం నుంచి కరెంటు ఏటీపీ రూపంలో, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ రూపంలో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఏ సెల్ ఎనర్జీని రిలీజ్ చేయలేదో ఆ సెల్లుని డెడ్ సెల్ అంటారు. గ్రూప్ ఆఫ్ డెడ్ సెల్స్ ఈజ్ కాల్డ్ క్యాన్సర్. సింపుల్. మీ బాడీ అంతా సెల్స్ తో తయారై ఉంది. ఏ సెల్ కనుక కరెంట్ రిలీజ్ చేయలేదో, ఏ సెల్ సరిగా ఆక్సిజన్ పీల్చుకోలేదో ఆ సెల్ని డెడ్ సెల్ అంటారు. అలా డెడ్ సెల్ కొన్ని చోట్ల గ్రూపుగా ఉంటే దాన్నే క్యాన్సర్ గడ్డ అంటారు, లేదంటే ట్యూమర్ అంటారు.
ట్యూమర్ అంటారు. ఈ ఈ ఈ యొక్క చనిపోయిన సెల్స్ అనేక గ్రూపులుగా యాక్టివ్గా చనిపోయిన సెల్స్ బాడీలోంచి బయటికి వెళ్ళాలి. అవి వెళ్లకుండా బాడీకి ఎదురు తిరిగి బాడీలోనే ఒక గడ్డగా ఏర్పడితే దాన్నే క్యాన్సర్ అంటారు. మరి దాన్ని బయటికి పంపించాలి, అవి బాడీలో తిరుగుతూ ఉంటాయి. ఆ క్యాన్సర్ సెల్స్ ని బయటికి పంపించాలంటే లివర్ క్లీన్ చేసుకోవాలి. అదే లివ్ యాక్ట్. అదే లివ్ యాక్ట్. ఇక్కడ ఇంకొక విషయం వస్తే, మరి సెల్ లోంచి కరెంట్ రిలీజ్ కాకపోతే ఏమవుతుంది? వైర్లోంచి కరెంట్ రాకపోతే ఈ రూమ్ ఏమవుతుంది? చీకటి అవుతుంది. ఇప్పుడు సెల్ లోంచి ఎనర్జీ రిలీజ్ కాకపోతే నేను ఇలానే ఉండిపోతాను. స్టెప్ వేశాను, కరెంట్ కావాలి. మాట్లాడాను, కరెంట్ కావాలి. కదిల్చాను, కరెంట్ కావాలి. సార్ అన్నాను, కరెంట్ కావాలి. చూస్తున్నాను, కరెంట్ కావాలి. ఆలోచిస్తున్నాను, కరెంట్ కావాలి. కాసేపు అయిన తర్వాత యూరిన్ పోస్తాను, కరెంట్ కావాలి. ఆకలి అవుతుంది, తినాలంటే కరెంట్ కావాలి. సో ఎక్కడిది ఎనర్జీ? ఇదంటే మీకు తెలుసు బయట నుంచి వస్తుంది. మరి ఈ ఎనర్జీ అక్కడ పరిగెత్తున్నాను, కరెంట్ కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది? సెల్ నుంచి వస్తుంది. మన బాడీలో ప్రతి ఆర్గాన్ పనిచేయాలంటే ఏం కావాలి? కరెంట్ కావాలి. అంతే కదా? ఎనర్జీ. ఇక్కడ ప్రతి లైటు వెలుగుతుంది, ఏం కావాలి? ఏసీ పనిచేస్తుంది, ఏం కావాలి? కరెంట్ కావాలి. సపోజ్ జనరేటర్ పనిచేస్తుంది, కరెంట్ కావాలి. స్క్రీన్ పనిచేస్తుంది, కరెంట్ కావాలి. మైక్ పనిచేస్తుంది, కరెంట్ కావాలి. అలాగే మన బాడీలో అన్ని ఆర్గాన్స్ పనిచేయాలంటే కరెంట్ కావాలి. ఏ సెల్ అయితే కరెంట్ని రిలీజ్ చేయదో, నీ బాడీలో అనేక సెల్స్ కరెంట్ రిలీజ్ చేయలేదు, నువ్వు చాలా డల్గా ఉంటావు, ఎనర్జీ తక్కువగా ఉంటావు, సెక్స్లో పార్టిసిపేషన్ తక్కువగా ఉంటుంది, పరిగెత్తడం తక్కువగా ఉంటుంది, యాక్టివేషన్ తక్కువగా ఉంటుంది, షుగర్ లెవెల్స్ ఎక్కువ. సపోజ్ షుగర్ ఉన్న వ్యక్తి ఎందుకు నీరసంగా ఉంటాడు? సో ఈ సెల్లోంచి వచ్చే రిలీజ్ అయ్యే కరెంట్ స్లోగా రిలీజ్ అవుతుంది. అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, సెల్లోంచి కరెంటు తక్కువ రిలీజ్ అవుతుంది. ఇంకోటి, క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఎందుకు మరి హాస్పిటల్కి వెళ్తారు? ఎందుకు కరెంటు పెట్టించుకుంటారు తెలుసా మీకు? కరెంటు, కీమోథెరపీ, రేడియేషన్ అంటే సెల్స్ లో కరెంటే లేదు. సో అనేక ఇటువంటి డెడ్ సెల్స్ ని కాల్ చేస్తారు. డెడ్ సెల్ బాడీలో ఉండకూడదు. డెడ్ సెల్ బాడీలో ఉంటే ఇంకొక దాన్ని యూనియన్, నక్సలైట్స్ బాడీలో ఉండే నక్సలైట్స్ ఏమంటారంటే డెడ్ సెల్స్ అంటారు. గ్రూప్ ఆఫ్ ఎదురు తిరగటం, సొసైటీకి ఎదురు తిరిగే వాళ్ళని ఏమంటారు? రాడికల్స్. గవర్నమెంట్కి ఎదురు తిరిగే వాడిని ఏమంటారు? రాడికల్స్, నక్సలైట్స్. అట్లనే బాడీకి ఎదురు తిరిగే వాటిని డెడ్ సెల్స్ అంటారు. వాటిని క్యాన్సర్ సెల్స్ అంటారు. మంచి వాటిని సెల్స్ అంటారు, చెడు వాటిని క్యాన్సర్ సెల్స్ అంటారు. క్యాన్సర్ సెల్స్ గ్రూప్గా ఏర్పడితే క్యాన్సర్ అవుతుంది. అక్కడ ఏం చేయాలి? కీమోథెరపీ లేదా కట్ చేయాలి. క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ వచ్చింది, కట్ చేయాలి. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది ఒక అమ్మాయికి, తీసేయాలి. కానీ కొన్ని తప్పించుకొని ఇంకో చోటుకు వెళ్తాయి, ఇంకో చోట క్యాన్సర్ వస్తుంది. అలా బాడీలో తిరుగుతూ ఉంటాయి. వాటిని క్లీన్ చేయాలంటే లివర్ని క్లీన్ చేసుకోవాలి. సరే, ఇప్పుడు ఆల్వేస్ మీ సెల్ యాక్టివ్గా ఉంటే, మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా మీ సెల్ యాక్టివ్గా ఉంటే మీ ఏజ్ కనపడదు. యంగ్గా ఉండాలని ఎవరు అనుకుంటున్నారు ఇక్కడ? ఎత్తండి సార్, 2-3 ఎత్తాలి. ప్రతి వాళ్ళు ఏమని కోరుకుంటారు? అందంగా ఉండాలని కోరుకుంటారా? అందంగా ఉండాలని. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారు? అందరూ నన్నే. ఒక అమ్మాయి ఏమనుకుంటుంది కాలేజీలో? మీ కాలేజీలో 30 మంది మగవాళ్ళు, 20 మంది అమ్మాయిలు ఉన్నారనుకోండి. చాలా మంది ఏమనుకుంటారు? ఏంటి సచ్చినోడు అసలు నన్నే చూడట్లేదు. పక్కన అంటది, వాడికి కరెంట్ లేదు. వెంటనే ఏం చేయాలి తెలుసా? నువ్వు 2-3 మింగి, నాకు కరెంట్ ఉంది అంటే దట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు కాలేజీలో చూడలేదా? సో దట్ ఈస్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఏజ్ పెరిగే కొంది సెల్స్ ముసలి అవుతాయి, స్కిన్ ముడతలు పడుతుంది, మోకాళ్ళ నొప్పులు వస్తాయి, బీపీ వస్తుంది. బీపీ అంటే బి అంటే భార్య, పి అంటే పిల్లలు. బి అంటే భార్య, పి అంటే పిల్లలు. మరి బీపీకి నిర్వచనం ఒకసారి చెప్పేసరికి అందరూ మోకాళ్ళ మీద పడ్డారు. వెంటనే లేడీస్ నా మీద యుద్ధానికి వచ్చారు. అంటే బీపీ అంటే భార్య పిల్లలు అంటే, లేదమ్మా భర్త పిల్లలు అన్న. బి అంటే భర్త, పి అంటే పిల్లలు. వాళ్ళకి బీపీ ఎందుకు వస్తుంది? బి అంటే భర్త, పి అంటే పిల్లలు. మనకు బీపీ ఎందుకు వస్తుంది? బి అంటే భార్య, పి అంటే పిల్లలు. అప్పుడు ఇద్దరు సాటిస్ఫైడ్. కొట్టుకోండి, దట్ ఇస్ సింపుల్.
దట్ ఈస్ ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్ది సెల్స్ చనిపోతూ ఉంటాయి, బయటికి పంపించాలి, కొత్త సెల్స్ రావాలి, కొత్త సెల్స్ రావాలి. కరెంట్ తగ్గిపోతుంది, కొన్ని లైట్లకే వస్తుంది, లేకపోతే లో వోల్టేజ్ వస్తుంది. అప్పుడు ఏంది, కరెక్ట్ గా కరెంట్ ని ఎక్కువ పవర్ పెంచడం ఏదో ఉంటది కదా, జనరేటర్ ఇంకొక ఫ్యూజ్ వేయటమో ఏదో సంథింగ్ ఉంటుంది, ఇంకొక బయట అడిషనల్ గా ఏవో వేస్తారు కదా బయట ఉండేవాడు, ట్రాన్స్ఫార్మర్సా, ఒక అపార్ట్మెంట్ కడితే అక్కడ ట్రాన్స్ఫార్మర్ వేస్తారు, అంతే కదా, వీధులు పోతుంది. మీ ఎనర్జీ తగ్గిపోతే ఎట్లా మరి? అసలు 60-70 years లో ఇంకో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటుంటే మీరు తగ్గిపోతే ఎలా సార్? ఏం సార్ చేసుకుందాం. సో మన బాడీలో ఉన్న కరెంట్ ఒక ఆవిడికే సరిపోతే ఇంకోటి ఎలా చేసుకుంటారు సార్? అందుకే దీన్ని మింగాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. కుటుంబాలను అర్థం చేస్తావు. ఇప్పుడు ఇది సెకండ్ మ్యారేజ్ కోసం కాదు, ఉన్న మ్యారేజ్ బాగుంటాను, ఉన్న ఆవిడని బాగుంటానికి ఇది అంతే. సో దిస్ ఈజ్ ఆల్ ఆర్గాన్స్, ప్రతి ఆర్గాన్, ఇందులో ప్రతి ఇన్స్ట్రుమెంట్ కి కరెంట్ కావాలి, అట్లే ప్రతి ఆర్గాన్ కి ఎనర్జీ కావాలి. మరి కన్ను ఎనర్జీ లేకపోతే ఎలా చూస్తావు? సో దట్ ఈస్, సో అన్ని ఆర్గాన్స్ కి యాక్టివేషన్ కరెంట్ కావాలి. కరెంట్ మీన్స్ ఎనర్జీ కావాలి. అంటే ఆల్రెడీ నీకు ఎనర్జీ తగ్గుతుంది, అది కంపల్సరీ. ఎందుకంటే పుట్టిన ప్రతివాడు ముసలివాడు అవ్వాల్సిందే, పుట్టిన ప్రతి పిందె కాయ పండు రాలిపడాల్సిందే.